వివేక హత్య కేసులో తదుపరి విచారణ అవసరం లేదు. సమగ్ర విచారణను మేము పూర్తి చేశాము. దురుద్దేశంతో వైఎస్ సునీత వరుసగా పిటిషన్లు వేస్తున్నారు అని ప్రత్యేక కోర్టుకు సిబిఐ పిటిషన్ దాఖలు చేస్తూ చెప్పడం జరిగింది. వరుసగా పిటిషన్లు వేస్తూ చంద్రబాబు ఆదేశాల మేరకు వైఎస్ సునీత న్యాయస్థానాలను కూడా ఈరోజు పక్కదారి పట్టిస్తూ ఉంది. ఏమీ లేని దాన్ని ఎలాగోలా వైఎస్ కుటుంబానికి అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయినా మనం బ్యాడ్ నేమ్ తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా అయినా కేసులో ఇరికించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా అయినా మనం దెబ్బతీయాలి, నష్టం చేకూర్చాలి అని వైఎస్ సునీత ఈరోజు వరుసగా న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తూ పిటిషన్లు వేస్తూ ఉంటే సిబిఐ తమ మాటను స్పష్టంగా పిటిషన్ ద్వారా ప్రత్యేక కోర్టుకు తదుపరి విచారణ అవసరం లేదు, మేము సమగ్ర విచారణ పూర్తి చేశాము అని చెబుతూ ఇంకా ఏమైందంటే పిటిషనర్ వరుసగా వివిధ కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తుండటంతో కేసు విచారణ ఆలస్యమవుతుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు తర్వాత ట్రయల్ వేగంగా కొనసాగించాల్సి ఉంది. తరచూ ఆమె కొత్త పిటిషన్లు దాఖలు వేస్తుండటంతో అభియోగాల ఖరారు కూడా ఆలస్యమవుతూ ఉంది. కాలం గడిచే కొద్దీ కీలక సాక్షులను సమర్థవంతంగా కోర్టులో హాజరుపరచడం, సాక్షులను సురక్షితంగా ఉంచడం కష్టతరమవుతూ ఉంది. ఆలస్యంతో విచారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్షన్ 173/8 సిఆర్సిసి కింద సప్లిమెంటరీ ఫైనల్ రిపోర్ట్ సమర్పించాము. కోర్టులు కాగ్నిజెన్సీ కూడా తీసుకుంది. సునీత దాఖలు చేసిన పిటిషన్ చట్టపరంగా నిలబడదు, దాన్ని కొట్టివేయాలి అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టుకు నిన్న ఓ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ సునీత సొంత అన్నపై పగబట్టింది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పదే పదే కూడా వైఎస్ వివేకాను హత్య చేసేశారు, గొడ్డలతో హత్య చేసేశారు అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. నిజంగా అలా మాట్లాడటం దారుణం. ఒక సిబిఐ విచారణ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర కానీ ఏమీ లేదని సిబిఐ తేల్చిన తర్వాత కూడా పదే పదే కూడా గొడ్డలతో బాబాయిని నరికి చంపారు, గొడ్డలతో బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించేశాడు, ఇలాంటి ఆరోపణలు చేయటం కూడా పరువు నష్టం కేసు కిందకు వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి ఆరోపణలపై ఖచ్చితంగా పరువు నష్టం కేసు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ సిబిఐ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ పదే పదే కూడా వైఎస్ సునీత పిటిషన్లు వేస్తుందంటే ఆమె వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అందుకే ఆమె చంద్రబాబు నాయుడు లాయరే, చంద్రబాబుకు వాదించే లాయరే లోత్రా ఈమె సునీత కేసును కూడా, వైఎస్ వివేకానంద రెడ్డి కేసును కూడా సునీత తరఫున ఆయన వాదిస్తున్నాడు. ఎంత దారుణమైన విషయం అంటే ఏవీ లేకపోయినా అభూత కల్పనలతో పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేక కేసును అంటగట్టే ప్రయత్నం. సొంత చెల్లెలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత బాధ్యతాయుతంగా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించి తమ కుటుంబానికి అండగా ఉన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి కూడా అదే విధమైన గౌరవప్రదమైన జీవితాన్ని కంప్లీట్ చేసి ఆయన మరణించడం జరిగింది. చంపిన వాడేమో దస్తగిరి ఈరోజు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. అతనికి విలాసవంతమైన జీవితాన్ని కల్పించారు. ఎవరు కల్పించారో అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడికి ఆ అవసరం ఉంది తప్ప
జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి చంద్రబాబు వాదించిన లాయరే ఆ దస్తగిరిని కూడా వాదించి బయటికి తీసుకురావడం జరిగింది. చంపినోడు దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని మరియు అవినాష్ రెడ్డిని సొంత చెల్లెలు ఎలాగైనా ఆ కేసుకి సంబంధం అంటగట్టాలని ప్రయత్నించడం చాలా దారుణమైన విషయం. ఎవరైతే గొడ్డల పార్టీ అని అంటున్నారో ఇప్పటికైనా సిబిఐ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అయినా వాళ్ళకి బుద్ధి రావాలి. పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసే అవకాశం ఉంది. తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు.